నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నానండి. ఇవాల్టి వీడియోలో ఇక మనకి దసరా వచ్చేస్తుంది కదా! ఈ దసరాల కోసం ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? దసరా ముందుగానే మనం చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు ఏమిటి? అలాగే ఈ దసరా రోజుల్లో మనం ముఖ్యంగా ఎన్ని రోజులు పూజ చేసుకోవచ్చు? కలశం అక్కడ దీపం తప్పనిసరిగా పెట్టాలా? మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్ చెయ్యొచ్చా? ఆనవాయితీ ఉండాలా? అంటే ఒక సంవత్సరం స్టార్ట్ చేస్తే కంపల్సరీ చేయాలని రూల్ ఏదైనా ఉందా? ఇటువంటివి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం దసరా పూజలు స్టార్ట్ చేయాలంటే కొన్ని విషయాలు తెలుసుకొని స్టార్ట్ చేస్తే మనకి ఎటువంటి సందేహాలు అనేవి లేకుండా అమ్మవారి పూజని ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. ముందుగా వచ్చేసి ఇంటిని, పూజా గదిని శుభ్రపరచడానికి మనము మంగళవారం, శుక్రవారం కాకుండా ఇంటిని శుభ్రం అనేది చేస్తుంటాం. కొంతమందికి అమావాస్య పట్టింపు ఉంటుంది, కొంతమందికి ఉండదు. అయితే మనకి వచ్చేసి అక్టోబర్ 3వ తారీఖు నుంచి కూడా దసరాలు స్టార్ట్ అవుతున్నాయండి. ఏ రోజు ఏ అలంకారాలు అమ్మవారు దర్శనమిస్తారు, ఏ నైవేద్యాలు పెట్టాలి అనేది ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ స్క్రీన్ మీద వేశాను కదా, ఆ వీడియోని చెక్ చేయండి. ఆ వరుసలో మనం అమ్మవారికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అక్టోబరు 3 లోపల మనము ఇంటిని, పూజా గదిని మంగళ శుక్రవారాలు కాకుండా శుభ్రం చేసుకోవచ్చు. అయితే ముందు రోజు 2వ తారీఖు మహాలయ అమావాస్య. అయితే శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య పూజను చేసుకొని వారు, లేదా కొన్ని జిల్లాల వాళ్ళు ఈ మహాలయ అమావాస్యకి పోలేరమ్మ తల్లికి పోలాల అమావాస్య పండగ చేసుకుంటారు. అటువంటి వాళ్ళైతే గనక ఇక మరుసటి రోజు నుంచి దసరా కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసి పెట్టేసుకోండి. పటాలన్నింటినీ కూడా ఈ విధంగా తుడిచి అలంకరణ చేసి పెట్టేసుకోండి. అమావాస్య పట్టింపు లేదు, మేము అసలు అమావాస్యను పట్టించుకోము, క్లీన్ చేసుకుంటాము అనుకున్నప్పుడైతే కనుక 2వ తారీఖు కూడా చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఆ రోజు మహాలయ అమావాస్య కాబట్టి ముందుగానే మంగళ శుక్రవారాలు కాకుండా ఈ 10 రోజుల లోపల మనము ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకి ఇంట్లో ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది కాబట్టి పీరియడ్ సమస్య ఉన్నవాళ్ళైతే కనుక ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత దసరా రోజులు కాకుండా ముందుగా క్లీన్ చేసుకోండి. అయితే కొంతమంది ఇంట్లో మదర్ ఉంటారు, డాటర్స్ ఉంటారు. వాళ్ళిద్దరికీ కూడా వెంట వెంటనే రావడం వల్ల కొంచెం గ్యాప్ ఇచ్చి పీరియడ్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి దసరాలు కూడా స్టార్ట్ అయిపోతుంటాయి. అటువంటివి చూసుకొని మాత్రమే దసరా నవరాత్రులు మొదలు పెట్టండి. ఆల్రెడీ పీరియడ్ డేట్స్ అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఇంట్లో ఎవరికి ఏ డేట్ ఉందో చూసుకొని మీరు స్టార్ట్ చేయండి. అయితే ముఖ్యంగా పీరియడ్లో ఉన్నవాళ్ళు, అంటే మధ్యలో పీరియడ్ వస్తే, దసరా స్టార్ట్ అయ్యాక పీరియడ్ వస్తే చాలా మందికి సందేహం ఉంటుంది. దసరా మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేస్తారంటే, ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు చేసుకోవచ్చు. అది ఎప్పుడంటే ఆ పీరియడ్ వచ్చిన వాళ్ళు విడిగా ఉండగలిగే వెసులుబాటు ఉండి, వాళ్ళు ఆ పూజా ప్రదేశం వైపు కానీ ఇంట్లో కానీ తిరగకుండా వాళ్ళు విడిగా కూర్చోగలము అని అనుకుంటే గనక అటువంటి వెసులుబాటు ఉంటేనే చేయండి. లేదంటే గనక పూజాపీఠం కదిపేసి తీసేయండి. ఆ స్నానాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కావాలంటే చివరి ఒక్క రోజైనా చేసుకోవచ్చు. ఇలా కొంతమంది ఏంటంటే ఆ పీరియడ్ ప్రాబ్లమ్స్ చూసుకొని మాత్రమే స్టార్ట్ చేయండి అనమాట. అది అమ్మవారికి మనము ఆ పీరియడ్ వైపు, ఆ పీరియడ్లో ఉన్నప్పుడు చేయటం కానీ, లేకపోతే ఆ గాలి తగలటం కానీ, లేదా అటువంటి ప్రదేశంలో తిరగటం కానీ అస్సలు చేయకూడదు. కొంతమంది చిన్నపిల్లలు అలా విడిగా ఉండలేరు కాబట్టి వాళ్ళ వెసులుబాటు చూసుకొని వీలుంటేనే దసరా నవరాత్రులు మొదలు పెట్టండి. లేదా ఏ ఒక్కరోజు కుదిరినా అమ్మవారి పూజ చేసినా చాలు, నవరాత్రులు చేసిన ఫలితం అయితే మనకు వస్తుంది. అయితే పూజ చేసేవారు కాకుండా మిగతా వాళ్ళొస్తే ఇలాగా పూజ చేసేవారే ఇంట్లో లేకపోతే అమ్మవారిని పెట్టేసిన తర్వాత నైవేద్యం పెట్టకుండా, దీపం ధూపం ఉంచకుండా ఉండకూడదు కాబట్టి పీఠాన్ని కదిపేసేసి అమ్మవారిని తీసేయాలి. అయితే ఇవన్నీ నియమనిష్టలతో పాటిస్తూ ఒక్కరోజు చేసినా చాలండి. మనము మంచిగా చేస్తూ నవరాత్రి ఒక్కరోజు చేసినా మంచి ఫలితం అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఒకసారి మనం మొదలు పెడితే ఎన్ని రోజుల పాటు చేయొచ్చు అంటే, మీకు అంతా కుదిరితే కనుక 9 రోజుల పాటు చేయండి. అమ్మవారిని ఎంత భక్తిగా ఎన్ని ఎక్కువ రోజులు ఆరాధిస్తే మనకి అంత మంచిది. ఒకవేళ మేము అన్ని రోజులు చేయలేము అనుకుంటే ఫస్ట్ 3 రోజులు, మిడిల్ 3 రోజులు, అది చివరి 3 రోజులు అలా చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మూలా నక్షత్రం దగ్గర నుంచి చివరి విజయదశమి వరకు కూడా చేస్తుంటారు. కొంతమంది ఫస్ట్ 5 డేస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా డేట్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఊళ్ళు వెళ్ళే వాళ్ళు కానీ హాలిడేస్కి ఇలా చూసుకొని అమ్మవారిని పెట్టుకోండి. అమ్మవారిని వన్స్ పెట్టిన తర్వాత ఉద్వాసన చెప్పే వరకు కూడా ఇంట్లో ఉండి ఎవరొకరు పూజ చేయాలండి. అలా పూజ చేయకుండా అమ్మవారిని పెట్టి వదిలేసి వెళ్ళిపోకూడదు. అలాగే మీ దగ్గర ఇటువంటి విగ్రహాలు కానీ, పటం కానీ ఉంటే చక్కగా అలంకరణ చేసి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం దసరాకి ముందుగా ఏర్పాట్లు చేసుకుంటేనే మొదటి రోజు నుంచి కూడా ఎటువంటి అడ్డంకులు కానీ, ఎటువంటి హడావడి కానీ లేకుండా ప్రశాంతంగా అమ్మవారి దగ్గర కూర్చొని కాసేపు మనం సమయం అనేది కేటాయించి పూజ అయితే చేసుకోగలుగుతాము. ఇటువంటి విగ్రహాలున్నా పెట్టుకోండి. అయితే కనకదుర్గమ్మ వారి చిత్రపటం ఉండొచ్చా అనేది ఒక సందేహం ఉండొచ్చు కదా, నిరభ్యంతరంగా ఉండొచ్చండి. ఆ తల్లి జగన్మాత ఎప్పుడు కూడా మనందరినీ బిడ్డలాగా కాపాడుతుంది కాబట్టి అమ్మవారు ఏమి అలాంటి ఆగ్రహంతో ఏమి ఉండరు. కాబట్టి మన నిరభ్యంతరంగా అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవచ్చు. ఇటువంటి చిన్న విగ్రహాలున్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కనకదుర్గ అమ్మవారి పటం ఇంట్లో పెట్టుకోలేమండి, మాకు అది కొంచెం భయము, లేకపోతే మేము అనుమానంతో పెట్టుకోలేమని అనుకుంటే లలిత అమ్మవారిని పెట్టుకొని పూజ చేయొచ్చు, లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకొని పూజ చేయొచ్చు. నిన్న ఒకళ్ళు కామెంట్ అడిగారు, కామాక్షిదేవి అమ్మవారిని పెట్టుకొని పూజ చేయొచ్చు అని. అమ్మవారిని ఏ రూపంలో పూజించినా ఆ పూజ ఆ దుర్గాదేవికి, ఆ జగన్మాతకే చెందుతుంది.
కాబట్టి మీ దగ్గర అమ్మవారు ఎలా ఏ రూపంలో ఉంటే ఆ రూపంలోనే పెట్టి పూజ చేసుకోండి. లేదంటే చిన్న పసుపు ముద్ద రూపాలైన అమ్మవారిని పెట్టుకొని కుంకుమ పూజ చేస్తూ ఈ 9 రోజులు భక్తిగా ధూపదీపాలతో పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచాలండి. ఈ నవరాత్రులు మనం రోజు ఎలాగో ఇల్లు క్లీన్ చేసుకుంటాం, మాప్ పెట్టుకుంటూ ఉంటాం. అయితే నవరాత్రుల్లో ప్రత్యేకంగా ప్రతిరోజు మాప్ పెట్టేటప్పుడు కొంచెం ఈ విధంగా కల్లుప్పు, కొంచెం పసుపు వేసి మాప్ పెట్టుకోవడం ఇంటిని. అలాగే పూజా ప్రదేశం అంతా కూడా నీట్‌గా ఉంచడం. ముఖ్యంగా పూజా ప్రదేశంలో చీపురు అయితే అస్సలు తగలకూడదండి. చీపురు తగలకుండా మనం ఏదైనా ముందు రోజు పూలు అవి తీసేసిన తర్వాత కొంచెం తుడుచుకోవాలి అని అంటే క్లాత్ ఒక పక్కగా తీసుకురావాలి. తప్పితే ఎప్పుడు కూడా ఆ ప్రదేశంలో చీపురు పెట్టి ఊడటం కానీ అస్సలు చేయకూడదు. ఇల్లు ఊడ్చేటప్పుడు మాత్రం ఈ నియమం తప్పనిసరిగా పాటించాలి. అలాగే మనము ఈ ఇల్లు తుడిచేటప్పుడు కూడా అంటే మాప్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ విధంగా మనము మాప్ పెట్టేసుకొని ఉప్పు అది వేసి మాప్ పెట్టేసుకున్న తర్వాత పూజా ప్రదేశంలో మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా గోమూత్రం వేసి మీరు ఏర్పాటు అనేది చేసుకోండి. అమ్మవారి పీఠానికి కూడా గోమూత్రం దొరకలేదని అనుకుంటే కనుక కొంచెం పసుపు నీటితో మళ్ళీ ఆ పూజా ప్రదేశం దగ్గర శుద్ధి చేసుకొని ఆ తర్వాత మీరు జేగురు కానీ లేదా పసుపు కానీ రాసి ముగ్గులు వేసి అప్పుడు మాత్రమే పీఠాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఈ దేవీ నవరాత్రుల్లో మనం ముందుగా చేసుకోవాల్సిన కొన్ని పనులు ఇది తప్పనిసరి అండి. అమ్మవారికి ఆసనం వేస్తున్నాము అని అంటే తప్పనిసరిగా ఈ విధంగా ఇక్కడ ముగ్గది వేసిన తర్వాత మాత్రమే అమ్మవారిని పీఠం వేసి కూర్చోబెట్టాలి. ఇక ఆ తర్వాత తులసమ్మ కూడా నిండుగా ఉండాలండి. ఎప్పుడు కుంకుమ బొట్లు పెట్టి పసుపు రాసి అమ్మవారు నిండుగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేస్తున్నామో తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం పెట్టడం చాలా మంచిది. అలాగే అమ్మవారికి తెచ్చుకున్న పూలు, పాలు అంటే ఆవు పాలు ఇటువంటివి కానీ ఇంకేదైనా పండ్లు కానీ తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటారు కదా! ఈ నవరాత్రుల కోసం అమ్మవారి వాడుతున్నప్పుడైతే గనుక నాన్ వెజ్‌కి సంబంధించి ఎటువంటి ఐటెమ్స్ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ పూజకు వాడతాం కదా! సహజంగా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయంటే ఆ ఇంట్లో నాన్ వెజ్ వండటం కానీ, తినటం కానీ చేయకూడదు. నాన్ వెజ్ తినవచ్చా లేదా అని డౌట్ ఉంటుంది. అస్సలు తినకూడదు, వండొద్దండి. అయితే కొంతమంది ఇళ్లల్లో తప్పదు, ఇంట్లో మగవారు తప్పదండి, అస్సలు ఒప్పుకోరు అని అంటారు. అటువంటప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వని పరిస్థితులు ఉంటే కనుక మీరు అప్పుడు పూజ చేసేవారు మాత్రం తినకండి, తినకుండానే ఉండండి. అది వండిన రోజు కూడా మీరు తప్పదు అనుకుంటేనే చేయండి ఈ పని కూడా. వండిన రోజైతే కనుక మళ్ళీ గ్యాస్ దగ్గర అంతా శుభ్రం చేయటం, అలాగే తలస్నానం చేసి మీరు పూజ చేసుకోవడం చేయాలి. అలాగే అమ్మవారి ప్రసాదాలు తయారు చేస్తుంటారు కాబట్టి నాన్ వెజ్ వండక ముందు ప్రసాదాలు తయారు చేసుకోండి. ఒకవేళ వండిన తర్వాత మీరు చేయాల్సి వస్తే గ్యాస్ అంతా కూడా కడుక్కున్న తర్వాత అప్పుడు మాత్రమే మీరు అమ్మవారి ప్రసాదాలు వండాలి. మనం తప్పనిసరిగా గడప ముందు ప్రతిరోజు కూడా ముగ్గు అనేది ఉండాలి. ఆ ముగ్గు వేసుకొని ప్రతిరోజు కళకళలాడుతూ ఉంటేనే అమ్మవారు మన ఇంట్లో ఉంటుందన్నమాట. పూజ చేస్తున్నామనంటే మన ఇంటికి ఒక పాజిటివిటీ కాబట్టి గడప కూడా తప్పనిసరిగా అలంకరించి ఉండాలి. ఇక అలాగే కలశం అఖండం తప్పనిసరిగా పెట్టుకోవాలని ఒక సందేహం రావచ్చు. ఇది మనం బాధ్యతగా అఖండ దీపం చూసుకోగలము అంటేనే పెట్టుకోండి. కలశం ఒకటే పెట్టి చేసుకోవచ్చు, లేదా కలశం పెట్టకుండా అఖండ దీపం ఒకటే పెట్టి చేసుకోవచ్చు, లేదా 2 లేకుండా కూడా అంటే మామూలుగా పూజ చేసుకోవచ్చు. కలశం అఖండ దీపం లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను అవన్నీ వీడియో షేర్ చేస్తాను. ఇలా కలశం పెట్టే వాళ్ళైతే గనక కలశాన్ని ఈ విధంగా అలంకరించుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయాలి. నేను ఆ కలశాన్ని ఎలా ఏర్పాటు చేయాలో నేను షేర్ చేస్తాను. అలాగే రాతి గౌరమ్మ ఉంటే కనుక తప్పనిసరిగా అలంకరించి పెట్టుకోండి. అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపం, ఆ గౌరీదేవి స్వరూపం కాబట్టి తప్పనిసరిగా పూజా పటాలు ఎంత అందంగా అలంకరించి మన రూమ్లో ఎంత నీట్‌గా అయితే పెడతామో రాతి గోరం కూడా అలానే ఉండాలి. అయితే సహజంగా నవరాత్రులు అంటే ఎక్కువ మంది పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా పూజ చేసుకుంటారు. అలానే నిత్య పూజా మందిరంలో దీపం లేకుండా ఉండకూడదండి. నిత్య పూజా మందిరంలో పటాలు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదా ముందుగానే, అక్కడ దీపం పెట్టిన తర్వాతే మీరు ప్రత్యేకంగా పెట్టుకున్న చోట అమ్మవారి చోట కూడా దీపం పెట్టాలి. అలాగే ఉపవాసం ఉండాలనంటే ఆరోగ్యం బాగుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం కంపల్సరీ ఏం కాదండి. ఎందుకంటే ఉదయమే పూజ చేసేసుకొని మేము ఉద్యోగాలకు వెళ్ళాలి, ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు మీరు ఉదయం పూజ చేసుకున్న వరకు పాలు, కాఫీ ఇటువంటివి తీసుకొని ఆ తర్వాత మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు. అయితే ఈ నవరాత్రులు కూడా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. అలాగే ముఖ్యంగా వచ్చేసి 2 పూట్ల కూడా అమ్మవారికి దీపధూపాలనేవి వేసి అమ్మవారికి నైవేద్యం అనేది పెడుతూ ఉండాలి. ప్రత్యేకంగా నవరాత్రులు అమ్మవారికి చేస్తున్నారంటే గనక ప్రతిరోజు తలస్నానం చేయాలండి. ఆరోగ్యం బాలేదు అనుకుంటే మాత్రమే మామూలుగా స్నానం చేసి మీరు దీపం అనేది పెట్టుకోవచ్చు. ఆరోగ్యం బాగుంది, మేము అమ్మవారికి అన్నీ పర్ఫెక్ట్‌గా చేసుకుంటున్నాము అనుకుంటే గనక తలస్నానం అనేది చేయండి. బ్రహ్మచర్యం పాటించండి. ఈ విధంగా అమ్మవారికి పూజలు చేసిన వాళ్ళైతే గనక నేల మీద పడుకుంటుంటారు. పూర్తిగా నేల మీద పడుకోలేని వాళ్ళు ఏదైనా మ్యాట్ లాంటిది గానీ, మంచి ఉతికిన బెడ్‌షీట్ లాంటిది గానీ వేసుకొని పడుకోవచ్చు. ఈ నవరాత్రులు మొదలుపెట్టడానికి ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి. ఒక్క రోజు మీరు చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ మీరే చెయ్యాలి అని అనుకుంటారు. అప్పుడే 9 రోజులు అయిపోయాయా అని అమ్మ పూజను మిస్ అవుతున్నట్టుగా మీరే ఫీల్ అవుతారనమాట. అంత మంచి ప్రభావం అనేది అమ్మవారి పూజ మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోండి. ఎన్నేళ్ల పాటు చేయాలనుకుంటే అన్నేళ్ల పాటు చేయొచ్చు. అయితే చేసుకుంటే గనక అమ్మవారి పూజ చేసుకుంటే మనకే మంచిది కాబట్టి చేసుకోవడానికే ప్రయత్నించాలి. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఎన్ని రోజులైతే చేయగలరో చూసుకొని దాని ప్రకారం అమ్మవారిని ఏర్పాటు చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు.
ప్రెగ్నెంట్ లేడీస్ ఎన్నో మంత్ వరకు చేయొచ్చు అనే సందేహం ఉంటుంది. కొంతమంది 5th మంత్ వరకే పూజలు చేసే అలవాటు ఇంట్లో ఉంటుందండి. కొంతమంది 7th మంత్ వరకు కూడా చేస్తుంటారు. ఇది మీ ఇంట్లో వాళ్ళ పద్ధతిని బట్టి చేయండి. అయితే వీళ్ళు ఉపవాసం ఉండటం కానీ, ఒకవేళ ఆరోగ్యం బాగోకపోయినా రోజు తలస్నానం చేయడం కానీ, నేల మీద పడుకోవడం కానీ ఇటువంటివి మీరేం పాటించక్కర్లేదండి. మనకి హెల్త్ కూడా ముఖ్యం కాబట్టి బేబీది, మదర్‌ది దాన్ని బట్టి చూసుకొని అమ్మవారి మీదే భారం వేసి మనం తెలిసి తెలియక ఏదైనా దోషాలు చేస్తుంటాం కాబట్టి ఇటువంటివి అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని గర్భిణీ స్త్రీలు అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా పూజన చేసుకొని మీ ఆరోగ్యం చూసుకుంటూ దాని ప్రకారం అమ్మ దగ్గర సమయం అనేది కేటాయించి పూజ అనేది చేసుకోండి. అయితే కొంతమందికి ఇంట్లో ఆల్రెడీ ఎవరైనా కాలం చేసుంటే పెద్దవాళ్ళు వాళ్ళు సంవత్సరికం కాకుండా పూజ చేయొచ్చా అనే సందేహం రావచ్చు. అయితే ఇక్కడ నిత్య దీపారాధన అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ సంవత్సరికం పట్టింపు ఉండదు. వాళ్ళు నార్మల్గా దీపారాధన చేసి అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. వాళ్ళు కలశము అక్కడ దీపం అటువంటివి పెట్టరు. ఒకవేళ మేము ఎప్పుడో ఒకసారి పూజ చేస్తాం అనుకున్న వాళ్ళు ఏటి సూతకంలో ఉంటే ఇలా కలశం అక్కడ దీపం పెట్టి చెయ్యొద్దండి. వాళ్ళు నిత్య దీపారాధన అలవాటు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది పనికొస్తుందనమాట. వాళ్ళకి దోషం ఉండదని అంటారు. అందుకని వాళ్ళు అమ్మవారి పూజ నార్మల్గా పటం పెట్టుకొని కలశం అక్కడ దీపం లేకుండా చేసుకోవచ్చు. అయితే ఏటి సూతకం లో ఉన్నవాళ్ళైతే గనక నిత్య దీపారాధన అలవాటు లేదు అని అంటే గనక సాధ్యమైనంత వరకు వాళ్ళు ఇటువంటి వాళ్ళు ప్రత్యేకమైన ఈ పండుగలు అయితే చెయ్యరండి. ఇది ఒకసారి మీ పెద్దవాళ్ళని ఫస్ట్ నుంచి ఎలా మీ ఇంట్లో పద్ధతి పాటిస్తున్నారో తెలుసుకొని ఒకసారి మీరు మొదలు పెట్టండి. భర్త కాలం చేసిన వాళ్ళు ఉంటారు కదండి వితంతువులు, వాళ్ళు కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. పటం పెట్టచ్చు, ధూపం దీపం నైవేద్యం అన్నీ పెట్టి అమ్మవారి పూజ చేసుకోవచ్చు. మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా చూడండి, బామ్మలు అమ్మమ్మలు కూడా అలా భర్త కాలం చేసిన పూజ అనేది మాత్రం వాళ్ళు మానరు చేసుకుంటూనే ఉంటారు. అది దైవభక్తి అనమాట అంతే. కాదే ఇటువంటి వాళ్ళు ఏంటంటే కుంకుమ పూజ చేయరు, అలాగే గాజులతో కూడా పూజ చేయరు అంతే. మిగతా యథావిధిగా మనం చేసే పూజ అంతా కూడా వాళ్ళు మామూలుగా చేసుకుంటూ ఉంటారు. అక్షింతలతోనూ పూలతోనూ చేసుకోవచ్చండి. సో ఈ చిన్న చిన్న నియమాలు తెలుసుకొని మాత్రం మనం దసరా అనేది స్టార్ట్ చేసుకుని దేవి శరన్నవరాత్రులు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలా చిన్న చిన్న నియమాలు అయితే తెలుసుకొని పూజ చేయండి. ఇంకేదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. అలాగే ఇంకా నిమ్మకాయల మాలను ఏ విధంగా గుచ్చాలి, ఏ అలంకారాలు అమ్మవారికి సమర్పిస్తారు నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా దసరాకి సంబంధించి ఎన్నో మంచి వీడియోస్ని అయితే నేను షేర్ చేస్తూ వస్తానండి. మీ అందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలి. అలాగే మీరు కూడా ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారి పూజను చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మరి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.